మీరు చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదండీ! ఇవైతే జర్దోసితో ప్రిపేర్ చేశామనమాట. జర్దోసితో అంటే ఓన్లీ జర్దోసితో మాత్రమే కాదండి. ఇందులో కుందన్స్ కూడా, స్టోన్ లేస్ కూడా యూజ్ చేస్తామనమాట. అయితే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఫస్ట్ సెట్ అండి. కొంచెం మీకు గమ్ అయితే కనిపిస్తే కొంచెం స్కిప్ అయితే చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన బ్యాంగిల్స్ కదా, దేనికైనా సరే ప్రాక్టీస్ అయితే చాలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా మేక్ చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 2-4 బ్యాంగిల్స్ అయితే 2-4 సైజ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అన్ని పర్పుల్ కలర్ థ్రెడ్ అయితే 35 స్టాండ్స్ తీసుకొని అంటించి అయితే పెట్టుకున్నాను. తర్వాతకు వచ్చేసి నీట్గా వ్రాపింగ్ అయితే చేసుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి మనకు షుగర్ బీడ్స్, స్టోన్ లేస్, గమ్ అయితే పక్కకు పెట్టుకున్నానండి. జర్దోసి కూడా పక్కకు పెట్టుకున్నాను. జర్దోసి వచ్చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేనైతే గమ్ తీసుకొని ఒక బ్యాంగిల్కి అయితే నేను దీంట్లో 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను, 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 తీసుకున్నాను, 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. ఇవి 2 కూడా కర్వ్ షేపే తీసుకున్నాను. 4 కట్ అండ్ 2 కట్ 2 కర్వ్ షేపే తీసుకున్నాను అనమాట. కర్వ్ షేప్ తీసుకొని నీట్గా వ్రాపింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్కి వచ్చేసి 4 సైడ్స్ గమ్తోని డాట్స్ పెట్టేసుకొని కుందన్ అయితే అంటించాను అనమాట. ఫస్ట్ వచ్చేసి 4mm కుందన్ ఉంటుంది కదండి, వైట్ రౌండ్ అనమాట. వైట్ రౌండ్ 4mm అంటించి దానికి అటు ఇటు ఒక 2 కుందన్స్ 3mm వైట్ అయితే అంటించాను అనమాట. అదైతే కుదిరిపోయింది. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్ తీసుకొని మనము 4 కట్ బ్యాంగిల్కి 4 సైడ్లో ఎట్లా పెట్టామో దీనికి కూడా 4 సైడ్ల మంచిగా ఇట్లా గమ్ పెట్టేసుకొని ఫ్లవర్ టైప్ అయితే అంటించాను అనమాట. దీనికి ఫస్ట్ వచ్చేసి 4 సైడ్ల మనము గమ్తో చుక్కలు పెట్టుకున్నాక దానికి 3mm వైట్ రౌండ్ కుందని అయితే పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ మనం షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ షుగర్ బీడ్స్, అవి అయితే పెట్టుకున్నానండి. తర్వాతకి దాని చుట్టూ స్టోన్ లేస్ అయితే పెట్టుకున్నాను అనమాట. స్టోన్ చైన్ ఎంత వచ్చిందో చూసుకొని కొలత ప్రకారం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇలా 4 ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అది ఆరడానికంటే కొంచెం టైం ఇవ్వాలి. ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో వచ్చేసి మనం మంచిగా ముగ్గేసుకుంటాం కదా, ఆ టైప్లో అనమాట. మనం గమ్ అయితే మంచి ఇట్లా కర్వ్ షేప్లో 2 సార్లు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఆ కర్వ్ షేప్ మీద జర్దోసి అయితే పెట్టుకోవాలండి. చాలా జాగ్రత్తగా జర్దోసి పెట్టుకోవాలన్నమాట. జర్దోసి అయితే వెంటనే అతుక్కుంటుంది. జర్దోసిని అయితే ఇట్లా పట్టుకొని అయితే లాగొద్దండి, జాగ్రత్తగా పెట్టండి. తర్వాత వచ్చేసి లీఫ్ పెటల్స్ లాగా ఉండడానికి నేను 6K వైట్ కుందన్ అయితే గమ్ పెట్టేసి అంటించాను అనమాట. ఇవి అయితే ఆరడానికి టైం ఇవ్వాలండి. గమ్ అయితే ఎక్కువగా పుయ్యకండి, ఎందుకంటే గమ్ ఇలా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇంకా చాలా కలర్స్ అయితే తయారు చేసుకుంటారా అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మరింత సపోర్ట్గా ఉంటుందండి.